హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఒకసారి మనకున్నటువంటి బోర్డు మీద చూడండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నల విశ్లేషణ ఉందండి. ఈ ప్రశ్నల విశ్లేషణ ఎలా అంటే ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు కామన్గా మెథడాలజీ అనేది సిలబస్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2025 సంవత్సరం జూన్ 9న ఏపీలో మనకు మధ్యాహ్నం 2:30 to 5 o'clock వరకు మన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మనం ఉన్నట్టు డిఎస్సి ఎగ్జామ్ జరిగిందండి. ఆ యొక్క ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో మన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి 40 బిట్స్ రావడం జరిగింది. ఆ 40 బిట్స్లో క్లాస్ 1 అని మనం ఒక 20 బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ మంచి బిట్స్ ఎలా వచ్చాయి, ఈ బిట్స్ని ఎలా చేయగలుగుతాను అనేటటువంటి అవగాహన మీకు ఉంటుందన్న ఉద్దేశంతో జూన్ 9th 2025 సంవత్సరం ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. ఆ రోజు 2:30 to 5 o'clock వరకు జరిగింది ఎగ్జామ్. ఆ ప్రశ్నల విశ్లేషణ అనేది ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు కూడా మెథడాలజీ కామన్గా ఉంటుంది కాబట్టి ఒకసారి వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ప్రీవియస్ మన డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ ప్రకారం ఎలా అడిగాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2:30 to 5 o'clock వరకు జరిగింది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. మరి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు మనం మెథడాలజీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 121 ఏపీ విద్యార్థులకు 121 121 నుంచి 160 వరకు మొత్తం 40 బిట్స్ అడిగారండి. ఈ 40 బిట్స్లో మనం ఒక 20 బిట్స్ క్లాస్ 1 అని డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత మళ్ళీ 20 బిట్స్ క్లాస్ 2 అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, మనకున్నటువంటి 2025 సంవత్సరం అంటే 26 సంవత్సరం కొత్త అకాడమిక్ బుక్స్ మనకి రావడం జరిగింది. 2024 డిసెంబర్లో మనకు న్యూ అకాడమిక్ బుక్స్ ఏపీ విద్యార్థులకు రావడం జరిగింది. ఆ కొత్త బుక్స్ల నుంచి ఎలా ఇచ్చాడు, ప్రీవియస్ 2001 నుంచి 2024 వరకు ఉన్నట్టు ప్రీవియస్ ఉన్నట్టు తెలుగు అకాడమిక్ బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ నుంచి కూడా 10 బిట్స్ కూడా రావడం జరిగింది. అవి చదవాలి, ఇవి చదవాలి. మనకి ఇచ్చినటువంటి ఏపీ విద్యార్థులకు 11 యూనిట్స్ ఇచ్చారండి. ఈ 11 యూనిట్స్ సంబంధించి ఓల్డ్ బుక్స్ అండ్ న్యూ బుక్స్ రెండు కలిపి కూడా చదివితే ఎక్సలెంట్గా మనకు 20 మార్క్స్ వచ్చేస్తాయి. అదే మరి తెలంగాణ విద్యార్థులకైతే 16 మార్క్స్ ఎటు వెళ్ళవండి, 16 మార్కులు తెలంగాణ విద్యార్థులకు ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ టాపిక్ నుంచి ఎలా అడుగుతున్నాడు, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పి ఈ ప్రశ్నల విశ్లేషణ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ ఇచ్చాడు కదా చదువుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అనుకోకండి. ప్రీవియస్ బిట్స్ కూడా ఎలా ఇచ్చాడు, గత డిఎస్సిలో ఎలా ఇచ్చాడు, రేపు ఎలా ఇవ్వబోతున్నాడు, మనకు ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి భవిష్యత్తులో కూడా రేపు అక్టోబర్ 15 నోటిఫికేషన్ 2026 సంవత్సరం అక్టోబర్ 15 నోటిఫికేషన్, డిసెంబర్లో ఎగ్జామ్ అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించి ఎలాంటి బిట్స్ అడుగుతున్నారో చూద్దాం. ఇక్కడ 121వ ప్రశ్న ఇలా ఇచ్చాడు, సైరస్, ధ్రువ, అప్సర, కామిని అనునవి వీటి పేర్లు అని చెప్పి 121వ క్వశ్చన్ ఏపీ విద్యార్థులకు ఉన్నటువంటి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఇలా ఇచ్చాడు. అయితే మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రశ్నల సరళి మీకు అర్థం కాదని కొన్ని స్లైడ్స్ రూపంలో మీకు ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ ఇలా అదే ప్రశ్నని ఇలా స్లైడ్స్ రూపంలో మీకు కనిపిస్తుందని ఇలా టైప్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, సైరస్, ధ్రువ, అప్సర, కామిని అనునవి వీటి పేర్లు అని ఇచ్చాడు. జలాంతర్గాములు, న్యూక్లియర్ రియాక్టర్లు, ఖండాంతర క్షిపణులు, కృత్రిమ ఉపగ్రహాలు అని చెప్పి ఇచ్చాడు. మరి ఎక్కడ న్యూ బుక్స్ మనకు 2026 కూడా తెలుగు అకాడమిక్ బుక్స్ వచ్చాయి కదా, మరి దీంట్లో ఉన్నాయా? ఏపీ విద్యార్థుల కంటే లేవు, కానీ తెలంగాణ విద్యార్థులకు ఉన్నవి. ఈ టాపిక్ ఉందండి. అంటే ఓల్డ్ బుక్స్ 2014 ఉన్నటువంటి తెలుగు అకాడమిక్ బుక్లో ఈ యొక్క మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టాపిక్లో ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ సైరస్, ధ్రువ, అప్సర, కామిని అనేవి వీటి పేర్లు అంటే ఏంటి అంటే అవి జలాంతర్గాములు ఇచ్చాడు, ఖండాంతర క్షిపణులు, న్యూక్లియర్ రియాక్టర్లు, కృత్రిమ ఉపగ్రహాలను ఇచ్చాడు. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆ ఓల్డ్ బుక్లు ఉందండి, దీని నుంచి ఒక బిట్ వచ్చింది, కానీ న్యూ బుక్స్లు ఉన్నాయంటే లేవు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్లు అని గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకు, ప్రీవియస్ అంటే ఓల్డ్ బుక్స్ చదవాలి. మరి ఇప్పుడు దొరుకుతున్నాయా అంటే మీకున్నటువంటి మీ ఏరియాలో బీఎడ్ కాలేజెస్ ఉన్నాయండి. ఓల్డ్ బీఎడ్ కాలేజీలు ఉంటే ఆ కాలేజీలో లైబ్రరీలో ఉంటుంటాయి ఓల్డ్ బుక్స్, అవి తప్పనిసరిగా తీసుకొని చదవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసినా కూడా మీకు మంచి గైడెన్స్ కూడా ఇచ్చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఇలా ఇచ్చాడు,
రసాయన పదార్థాలను నిల్వ చేయడం అనే అంశానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఇవి ఆల్రెడీ నేను ఈ బిట్స్ షార్ట్స్ రూపంలో పెట్టాను. దేవేందర్ మెథడ్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే షార్ట్స్ రూపంలో ఈ బిట్స్ కూడా పెట్టానండి. ఓకే, భాస్వరం అనగా నీటిలో నిల్వ చేయాలి. ఈ బిట్ ఇచ్చాడు, నేను షార్ట్ రూపంలో కూడా పెట్టాను. జస్ట్ మరొకసారి డిస్కస్ చేద్దాం. సోడియంని కిరోసిన్లో నిల్వ చేయాలి. ఫెర్రస్ సల్ఫేట్ని షామాయిస్ అనే తోలుతో వడబోసి భద్రపరచాలని ఇచ్చాడు. బేరియం క్లోరైడ్ తేమ తగలకుండా ఉంచాలని చెప్పించాడు. దీని మీద బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను, యూట్యూబ్లో ఉందండి, షార్ట్ రూపంలో చెప్పాను, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఇది తెలిసి ఉండాలి. భాస్వరాన్ని ఎప్పుడు నీటిలోనే నిల్వ చేయాలి, సోడియంని కిరోసిన్లో నిల్వ చేయాలి, బేరియం క్లోరైడ్ తేమ తగలకుండా ఉండవలసినటువంటి రసాయన పదార్థాలు. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సరికాని జత అంటే ఇదండి, ఇది ఆన్సర్. సరికాని జత ఇది అవుతుంది. ఏది ఇక్కడ మూడోది. ఫెర్రస్ సల్ఫేట్ని షామాయిస్ తోలుతో వడబోసి భద్రపరచాలి అని చెప్పించాడు. ఇది కాదు, మలినమైన పాదరసాన్ని, మలినమైన పాదరసాన్ని మాత్రమే షామాయిస్ తోలుతో వడబోసి భద్రపరచాలని ఉండాలి, కానీ ఫెర్రస్ సల్ఫేట్ అని ఇచ్చాడు. ఇది రాంగ్. ఓకేనా, కాబట్టి వీటి గురించి మళ్ళీ షార్ట్ రూపంలో పెట్టినా చూడండి ఒకసారి, ఇది ఆన్సర్ అవుతుంది. ఇవి కూడా మనకున్నట్టు న్యూ బుక్ అండ్ ఓల్డ్ బుక్లో కూడా సిలబస్ ఉంది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం అని తెలిపినది ఎవరని ఇచ్చారు. సింపుల్ డెఫినేషన్ ఇది. మనకి ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్ అని ఉంది కదా, దాంట్లో తీయగానే ఫస్ట్ పాఠ్య పథకం లెసన్ ప్లాన్గా దాని కింద చిన్న లైన్లో రాసి ఉంటుంది ఇది. మరి ఎవరన్నారు పాఠ్య పథకం అనేది కార్యాచరణ పథకం అని తెలిపినది ఎవరు? ఎల్బి స్టాండ్ అని ఇచ్చాడు, ప్రిస్టన్ అని ఇచ్చాడు, ఆర్ఎల్ స్టీవెన్స్ అని ఇచ్చాడు, జేసి మ్యాక్స్వెల్ అని చెప్పి ఇచ్చాడండి. అసలు ప్రతి ఒక్కరు ఈ బిట్టు మిస్ చేయరండి, వెంటనే లెసన్ ప్లాన్ ఉన్నటువంటి దాని కిందనే ఉంటుంది ఆన్సరు. ఎవరి? ఎల్బి స్టాండ్ చెప్పడం జరిగినది. ఓకే, రైట్. నెక్స్ట్, సైన్స్ బోధనలో ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్ అనుకరిస్తున్న పద్ధతి ఏమిటని ఇచ్చాడు. కోనసీమ సైన్స్ పరిషత్ అని చెప్పి, ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి, జన విజ్ఞాన వేదిక అని చెప్పి మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మనం చదువుకున్నాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ సైన్స్ ప్రచార సభల పద్ధత, పర్యావరణ ఆధారిత అన్వేషణ పద్ధత, మెంటార్ పద్ధత, ఉత్పత్తి పద్ధత అని చెప్పించాడు. దాదాపు మన డిఎస్సిలో ఈజీ బిట్లు ఇచ్చాడండి. ఒక 3-4 బిట్స్ మాత్రమే కొద్దిగా టఫ్ ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇవి ఎలా ఇచ్చాడో ఒకసారి మీకు అవగాహన కొరకు, అనుభవం ఉంటుందని చెప్పి మాత్రమే మీకు ఈ ప్రీవియస్ డిఎస్సి మొన్న 2025 జూన్ 9న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. ఓకే, ఏంటి ఈ ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ ఆధారిత అన్వేషణ పద్ధతి. గుర్తుపెట్టుకుని ఇది ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇవన్నీ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు. ఓకే, క్రింది వాన్లో వ్యవహారిక సత్తావాదం అంటే ప్రాగ్మాటిజం అని చెప్పి అంటాం, అందరూ తెలిసే విషయమే. వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన బోధనా పద్ధతి. నేను ప్రశ్న చదువుతుంటేనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాగ్మాటిజం అనేది మీకు జాన్ డ్యూయి, కీల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, మనకు ప్రాజెక్టు పద్ధతి ఉంది కదండి, అవన్నీ గుర్తుకొచ్చేస్తూనే ఉంటాయి. అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడా, చారిత్రక పద్ధతి హిస్టారికల్ మెథడా, ప్రకల్పన పద్ధతి, సమభాగ పద్ధతి అని చెప్పి ఇచ్చాడు. వ్యవహారిక సత్తావాదం అంటే గుర్తు రాసిన 2 బోధనా పద్ధతులు మనకు. ఒకటి ఏంటి ఇక్కడ? ప్రాజెక్టు మెథడే ప్రకల్పన పద్ధతి అంటాం, ఎత్తుగడల పద్ధతి అని చెప్పి అంటాం, ఆలోచనలు గల పద్ధతి అంటాం, ఉద్యమ పద్ధతి అని చెప్పి అంటాం. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి దీనికి. కాబట్టి దీనికి ప్రకల్పన పద్ధతి గుర్తుపెట్టుకోండి. కానీ వ్యవహారిక సత్తావాదం అనగానే 2 బోధనా పద్ధతులు ఈ వాదం నుంచి రావడం జరిగింది. ఏంటి? ఒకటి ప్రకల్పన పద్ధతి, రెండోది ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి. మరి ఆ సమస్య పరిష్కార పద్ధతికి పితామహుడు ఎవరు అని అడిగితే జాన్ డ్యూయి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రకల్పన పద్ధతికి పితామహుడు ఎవరు అంటే కీల్ ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ నాన్న. ఇది ఇలా ఇచ్చాడు బిట్టు. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ప్రయోగశాలలో మనకు ఉన్నటువంటి రిజిస్టర్లు కంపల్సరీ మనకు కావాలి. మరి ఆ రిజిస్టర్లు రకరకాల రిజిస్టర్లు ఉన్నాయి. ప్రయోగశాల స్టాక్ రిజిస్టర్లో వస్తువుల పేర్లను రాయడానికి అనుసరించవలసిన క్రమం ఏంటి అని అడిగాడు. కొనిన తేదీన, పాఠ్యాంశాల వారీగా చేయాలా, అక్షర క్రమమా, లేకపోతే వస్తువుల ధర అని ఇచ్చాడు. ఓకే, మనకు ప్రయోగశాలలో ఉపయోగించే రిజిస్టర్ల మీద ప్రతి డిఎస్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆ రిజిస్టర్ల మీద గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రయోగశాల స్టాక్ రిజిస్టర్లో వస్తువుల పేర్లను రాయడానికి అనుసరించవలసిన క్రమం ఏంటి అనగానే అక్షర క్రమం అని గుర్తుపెట్టుకోండి. ఈజీ బిట్ అండి.
ఆ రిజిస్టర్ల మీద అంటే ఇక్కడ ఏమంటున్నాను, ఎలా మనకు 40 బిట్స్ ఇచ్చాడు, ఏ టాపిక్ నుంచి ఇచ్చాడు, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలా అడుగుతున్నాడు, ఆ బిట్టు ఫార్మేషన్ ఏంటి అనేటువంటి అనుభవంతో మనం ఒకసారి చేస్తే ఓహో ఇలా కూడా అడుగుతున్నాడా బిట్టు అనేటువంటి అనుభవం ద్వారా మన ప్రిపరేషన్లో మన ప్లానింగ్లో కొద్ది మార్పులు చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఇలాంటి ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్టు గ్రిప్ వస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ బెంజమిన్ బ్లూమ్ ప్రతిపాదిత విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమమైనది అని విమర్శించిన వారు ఎవరు అని ఇచ్చాడు. అసలు మ్యాథమెటిక్స్ వారికైనా ఫిజికల్ సైన్స్ వారికైనా ఓన్లీ స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి వారికి మెథడాలజీలో బ్లూమ్స్ టాక్సానమీ అని మనకు తెలుసు. ఈ బ్లూమ్స్ టాక్సానమీ మీద కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ ఉన్నాయి కదండి. ఈ డొమైన్స్ అని చెప్పిన తర్వాత ఈ విమర్శ చేసిన వ్యక్తులు, ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక నలుగురు ఉన్నారు. సాకెట్ అనేటటువంటి వ్యక్తి, ల్యూటోమ్, కెల్లీ అనేటటువంటి వ్యక్తులు, సింప్సన్ అనేటటువంటి వ్యక్తి, జాన్సన్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది విమర్శించారు. అసలు వేస్ట్, ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ వేస్ట్ అని విమర్శించారు. ఆ విమర్శ మీద ప్రతిసారి ఒక డిఎస్సిలో ప్రశ్న వస్తుందని చెప్పి నేను క్లాస్లో చెప్పాను, దానికి కొన్ని కోడ్ రూపంలో చెప్పాను. కాబట్టి ఒకసారి మనకు ఉన్నటువంటి మన కోర్సు తీసుకున్న వాళ్ళు ఒకసారి క్లాస్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. నలుగురు వ్యక్తులు వర్గీగా మనం విమర్శించారు. సింప్సన్ అని ఇచ్చాడు, క్రాత్వోల్ అని ఇచ్చాడు, జాన్ డ్యూయీ అని ఇచ్చాడు, ల్యూటోమ్ అండ్ కెల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ డ్యూయీ ఎప్పుడు మనకు కృత్రిమమైనది, కానీ బెంజమిన్ బ్లూమ్స్ మీద ఎప్పుడు ఎవరు కూడా వీళ్ళు విమర్శించలేదు. ఎవరు? జాన్ డ్యూయీ, క్రాత్వెల్, వీరెప్పుడు విమర్శించలేదు. కానీ విమర్శించిన వ్యక్తులలో సింప్సన్ ఒక వ్యక్తి ఉన్నాడు, ల్యూటోమ్ అండ్ కెల్లీ ఉన్నారు. వీళ్ళిద్దరిట్లే ఆన్సర్ ఉంటుంది. సాకెట్ ఉన్నాడు, జాన్సన్ ఉన్నాడు, వాళ్ళ పేర్లు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళిద్దరిలో కన్ఫ్యూజ్. కానీ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఎలా ఉండాలని చెప్పి నేను చెప్పాను. కెల్లీ అనగానే కృత్రిమమైనది అని గుర్తు రావాలి అని చెప్పాను నేను. సింపుల్ ఆన్సర్. ల్యూటోమ్ అండ్ కెల్లీ ఈ యొక్క బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఒక బిట్టు ప్రతిసారి వస్తుందంటే ఓహో విమర్శ మీద మనం చదవాలి, ప్రయోగశాల రిజిస్టర్ల మీద మనం ఒకసారి చదవాలి, ఓకేనా, రియాక్టర్ల మీద ఉన్నాడు దాంట్లో ఒకసారి చదవాలి. ఇలా ఒక్కొక్క టాపిక్ మీద దృష్టి అనేది వెళ్ళిపోతుంది అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి అని తెలిపింది ఎవరు? చూడండి ఒకసారి. జేఎం మున్షి, ఆర్హెచ్ దవే, జేకే సూద్, కెల్లీ అని ఇచ్చాడు. గమ్యాలు దీర్ఘకాలికమైనవి, ఒక అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తున్నాయి, వాటికంటే నిర్దిష్టమైన ఉద్దేశాలు, వాటికంటే మరీ నిర్దిష్టమైనవి లక్ష్యాలు అని చెప్పి మీకు టాపిక్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ డెఫినేషన్ మీద అడిగాడు ఈజీగా. ఎవరు ఇక్కడ అంటే అంతిమ అంటే చివరి ప్రయోజనం అని ఎవరు చెప్పారంటే జేకే సూద్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఇలా మనకు ఎలాంటి ఏరియాలో బిట్లు అడుగుతున్నాడు అంటే ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో మనకు 2 బిట్లు వచ్చాయి. అంటే ప్రతి టాపిక్ కనీసం 4 ప్రశ్నలు వస్తాయి, 2 మార్క్స్ ఇలా ఇస్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్ అన్న. నెక్స్ట్ చూద్దాం. ఇది ప్రక్రియా నైపుణ్యం కాదు. ఏది కాదు? అబ్జర్వేషన్, పరిశీలన, వర్ణన, కొలవడమా, వర్గీకరణ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంది? ప్రక్రియ అంటే ఏంటి? ప్రాసెస్. ఓకే, ప్రొడక్ట్ అంటే ఏంటి? ఫలితం. మనకు ఫస్ట్ యూనిట్లో నేచర్ ఆఫ్ సైన్స్ దాంట్లో ఇప్పుడు సింటాక్టిక్ స్ట్రక్చర్, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్పి మనం అంటే ఇక్కడ ఏంది? స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ని 2 విధాలుగా వర్గీకరించుకున్నాం. ఏది? స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ని 2 విధాలు. ఏంటి? సింటాక్టిక్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. సింటాక్టిక్ అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పి 2 రకాల వర్గీకరించుకున్నాం. ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణాన్ని సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటాం. అది మొత్తం కూడా దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రాసెస్, ప్రక్రియని తెలియజేస్తుంది. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అనేది ప్రొడక్ట్ అంటే ఫలితాలను తెలియజేస్తుంది. మరి ప్రక్రియ నైపుణ్యంలో ఏముంటాయి దాంట్లో? పరిశీలనలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి? మెథడ్స్, ప్రాసెస్, ప్రక్రియలు, పద్ధతులు. అంటే ఇక్కడ ఏంటి? ప్రక్రియలు, పద్ధతులు మనకు ఉంటుంటాయి. ఈ ప్రక్రియలు, పద్ధతులలో ఏముంటాయి? దీంట్లో సమకాలీన ప్రక్రియలు ఉంటాయి, మనకున్నటువంటి దాంట్లో మౌలిక ప్రక్రియలు అని చెప్పి ఉంటుంటాయి. మరి ఆ ప్రక్రియలో ఏది కాదు అని ఇచ్చాడు? నైపుణ్యం కాదని ఇచ్చాడు. అంటే ప్రక్రియలో ప్రతి శాస్త్రవేత్త పరిశీలిస్తాడు, వర్గీకరిస్తాడు, కొలుస్తాడు, కానీ వర్ణన అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? కాదు. ఇది వర్ణన అనేది కాదు, ఇది ఆన్సరు. ఓకే, ప్రక్రియ నైపుణ్యం కాదు. నెక్స్ట్ చూద్దాం. ఉన్నత క్రమ ప్రశ్నలు, వికేంద్రీయ ప్రశ్నలను సూక్ష్మ బోధనా నైపుణ్యాలుగా సూచించినది ఎవరు? ఇది కొద్దిగా టఫ్. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడండి,
థారండైక్ అనేటటువంటి వ్యక్తి సూక్ష్మ బోధన నైపుణ్యాల మీద వర్గీకరించి చెప్పలేదు కాబట్టి ఇది కాదు. ఓకే రైట్. తర్వాత సింప్సన్ అనే వ్యక్తి ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద మనకు విమర్శించాడు, అతను కూడా కాదు. ఈ రెండు కాదు, ఉన్నది వీరిద్దరే. బీకే పాసి అని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఎవరు? అలెన్ అండ్ రైన్ అనేటటువంటి వ్యక్తులు. ఈ రెండే మనకు ఉంటుంటాయి. ఓకేనా? మరి బీకే పాసి ఏం చేశాడు? 13 బోధనా నైపుణ్యాలు చెప్పాడు, అవి గుర్తుండాలా మనకి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ ఎవరంటే బీకే పస్సి. ఓకేనా? ఇతను ఈ యొక్క మైక్రో టీచింగ్ మీద సూక్ష్మ బోధన నైపుణ్యాలు 13 గుర్తు తెలిస్తే మిగతా అన్నీ కూడా అలెన్ రైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి అని బీకే పస్సి చెప్పలేదు. ఏంటివి? ఉన్నత క్రమ ప్రశ్నలు, వికేంద్రీయ ప్రశ్నలు, ఈ రెండింటినీ సూక్ష్మ బోధన నైపుణ్యాలుగా సూచించింది ఎవరంటే బీకే పస్సి కాదు. ఎవరు అంటే అలెన్ అండ్ రైన్. ఇది ఆన్సర్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకుంటే, ఈ 13 గుర్తుపెట్టుకుంటే కానీ మొత్తం కూడా అలెన్ అండ్ రైన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్ అన్న. ఇక్కడ చూడండి, కంపెనీ నుండి వచ్చిన ప్రయోగశాల వస్తువులు ఇన్వాయిస్ని నమోదు చేయవలసిన రిజిస్టర్ ఏది? కంపెనీ నుండి వచ్చిన ప్రయోగశాల వస్తువులను ఇన్వాయిస్ నమోదు చేయవలసిన రిజిస్టర్లు. అంటే రిజిస్టర్ల మీద ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. మళ్ళీ ఒక బెట్టు. ప్రతి యూనిట్ గుర్తుపెట్టుకోండి, 4 క్వశ్చన్లు వచ్చేస్తాయి, 2 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. చిన్న టాపిక్ ఉంటే దాంట్లో కట్ చేసి ఒక 2 ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి చూడండి, ప్రవేశ రిజిస్టర్, ఎంట్రీ రిజిస్టర్ అంటాం, స్టాక్ రిజిస్టర్, ఫర్నిచర్ రిజిస్టర్, తాత్కాలిక సామాగ్రి స్టాక్ రిజిస్టర్ అని చెప్పి ఇచ్చాడు. ఏంటి ఇక్కడ? కంపెనీ నుంచి వచ్చినటువంటి యొక్క వస్తువులు ఎక్కడ చేస్తాం? ప్రవేశ రిజిస్టర్లో చేస్తాం. సింపుల్గా ఇలా అడిగాడు ప్రశ్నను. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఉపగమం ప్రాసెస్ అప్రోచ్ ప్రకారం క్రింది వానిలో సరైన ప్రవచనం అని ఇచ్చాడు. అంటే ప్రక్రియ అంటే సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించి, సైన్స్ అంటేనే ప్రాసెస్, తర్వాతనే ప్రొడక్ట్. అంటే ప్రాసెస్ ముఖ్యమా, ప్రొడక్ట్ ముఖ్యమా అంటే ఇక్కడ ఏది ముఖ్యం? ప్రాసెసే ముఖ్యం. నీ ప్రాసెస్ మంచిగుంటే ప్రొడక్ట్ మంచిగుంటుంది, నీ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే ప్రొడక్ట్ సరిగ్గా రాదు. నువ్వు ఎంత బాగా కష్టపడి చదువుతావో అంత మంచి ఫలితాలు వచ్చేస్తాయి, నువ్వు ఎంత సరిగ్గా చదవో ఫలితాలు కూడా రావు. కాబట్టి సైన్స్ అనేదే ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రక్రియ ఉపగమము ప్రకారం క్రింది వానిలో సరైన ప్రవచనం ఏది అన్నాడు. సరైనది అని అన్నాడు. విషయానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, సూత్రాలు నిర్వచనాలు కంఠస్థం చేయించాలి, పరిశీలించడం కొలవడం వంటి నైపుణ్యాలతో శిక్షణనివ్వాలి, భాషా సామర్థ్యాలు పెంపొందించాలని ఇచ్చాడు. అసలు సైన్స్ అంటే ప్రాసెస్ అంటే ఏమొస్తుంది? అబ్జర్వేషన్, పరిశీలించడం కొలవడం వంటి నైపుణ్యాలనే ఎక్కువ శిక్షణ ఇవ్వాలి. అది ప్రాసెస్ సంబంధించిన విషయం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కొద్దిగా ఆలోచించి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం. అసలు శాస్త్రీయ పద్ధతికి సోపానాలు తెలిపిన వ్యక్తి కార్ల్ పియర్సన్ అనేటటువంటి వ్యక్తి 1937లో చెప్పడం జరిగింది. అసలు మొదటి సోపానం అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. అది ఎవరైనా కోచింగ్కి వచ్చినా, మన క్లాసులు తీసుకున్నా తీసుకోకపోయినా ఈజీ గుర్తుపడతారు. ఐడెంటిఫై ద ప్రాబ్లం, సమస్యను గుర్తించడం. దీని తర్వాతనే మిగతా అన్ని కూడా. అవునా కాదా? కాబట్టి దీనికి ఫస్ట్ ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వానిలో వివరణాత్మక నైపుణ్యానికి చెందిన అవాంఛనీయ ప్రవర్తనగా చెప్పదగినది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఈ మైక్రో టీచింగ్లో ఇంట్రడక్షన్ స్కిల్ అని, ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అని, మనకు ఎక్స్ప్లెనేషన్ స్కిల్, ఇంట్రడక్షన్ స్కిల్, బ్లాక్ బోర్డ్ వర్క్, నెక్స్ట్ క్వశ్చనింగ్ స్కిల్, నెక్స్ట్ స్టిమ్యులస్ వేరియేషన్ అని చెప్పి మైక్రో టీచింగ్ మనకు ఉంటుంది. ఈ మైక్రో టీచింగ్లో బిఎడ్ కాలేజ్ కానీ డిఎడ్ కానీ వెళ్ళినటువంటి విద్యార్థులకు ఆ మైక్రో టీచింగ్లో బీకే పస్సి కానీ అలెన్ రైన్ కానీ ఎవరు ఏం చెప్పారు, నెక్స్ట్ మనకున్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నటువంటి వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఎవరు? డిడబ్ల్యూ ఎలెన్ అనేటటువంటి డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ అనే వ్యక్తి. ఈ మైక్రో టీచింగ్ మీద అవగాహన ఉంటే ఇలాంటి బిట్టు చేయగలుగుతాం. అంటే 5 స్కిల్స్ గుర్తున్నాను. ఇంట్రడక్షన్ స్కిల్ కానీ, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్ కానీ, క్వశ్చనింగ్ స్కిల్ కానీ, మనకు బ్లాక్ బోర్డ్ స్కిల్ కానీ, స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్ కానీ, ఈ స్కిల్ మీద పట్టుంటే ఇలాంటి బిట్టు చేయగలుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మైక్రో టీచింగ్ పితామహుడు ఎవరు? డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చూద్దాం. వివరణాత్మక నైపుణ్యానికి చెందిన అవాంఛనీయ అంటే అన్డిజైరబుల్ కాంపోనెంట్స్. డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఉపాధ్యాయుడు పాటించవలసిన నియమం. అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ అంటే ఉపాధ్యాయుడు పాటించవలసినటువంటి కాదు. అవాంఛనీయ అంటే పాటించడానికి సంబంధించినవి. డిజైరబుల్ అంటే పాటించవలసినవి.
అన్డిజైరబుల్ అంటే పాటించడానికి అనుకూలంగా లేనివి అన్నటువంటి అంశం ఇక్కడ. ఓకే, అంటే వివరణాత్మక నైపుణ్యం, ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అంటాం. నైపుణ్యం చెందిన అవాంఛనీయం అంటే అవాంఛన అంటే అతనికి సంబంధించనిది అని అర్థం. అన్డిజైరబుల్ కాంపోనెంట్స్, డిజైరబుల్ కాంపోనెంట్ అంటే ప్రవర్తనకు సంబంధించినవి, ప్రవర్తన సంబంధించని అని అర్థం. ఏమన్నా ఇక్కడ చెప్పదగినది, వివరణ సంబంధాల వాడుక, సరైన ప్రారంభం, ముఖ్య భావనల సృష్టించడం, అనర్గళత లోపం. ఈజీగా పెట్టచ్చు. వివరణ సంబంధాల వాడుక మంచిగా ఉండాలి, సరైన ప్రారంభం ఇంట్రడక్షన్ మంచిగా ఉండాలి, ముఖ్య భావనలను మంచిగా స్ట్రెచ్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, అనర్గళత లోపం. లోపం అంటే లోపం కదా, అవాంఛన అంటే లోపం కదా, ఇది కాదు. అవునా కదా? ఆన్సర్ ఏమవుతుంది? చెప్పదగిన అంటే అవాంఛనీయ ప్రవర్తన చెప్పదగినది అనర్గళత లోపం. అనర్గళంగా అట్లా అసలు ఎట్లా అంటే అంత మంచిగా మాట్లాడు కానీ దాంట్లో లోపం అని అడిగాడు. ఇలాంటి మనకు కొద్ది కామన్గా మనకు ఉన్నటువంటి మన యొక్క మానసికంగా అంటే మనం చదివిన దానికి కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇవి మనకు ఉండాలి. మైక్రో టీచింగ్ రాసేటప్పుడు 5 నుంచి 10 నిమిషాల కాలంలో 5 నుంచి 10 మంది విద్యార్థులకు బోధించే ఒకటి మైక్రో టీచింగ్ పట్టికలో ఉపాధ్యాయుడు పాటించవలసిన నియమాలు పాటించడానికి అనుకూలం లేని ఉంటాయి. డిజైరబుల్ కాంపౌండ్స్, అన్డిజైరబుల్ కాంపౌండ్స్, అవాంఛనీయ ప్రవర్తన అంటాం. అవి అనర్గళత లోపం. ఇలాంటివి అడుగుతాడు. కొద్ది అవగాహన ఉన్న వాళ్ళు, రెగ్యులర్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సాంకేతిక పాఠశాలలో, అప్లైడ్ సైన్స్లో, అకాడమిక్ పాఠశాలలో ప్యూర్ సైన్స్లో శిక్షణ ఉండాలి అని తెలియజేసినది ఓల్డ్ బుక్ అండి. మనకు 2014-15 ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బుక్ కానీ, 2001 ఉన్నట్టు బుక్లో మనకు సార్జెంట్ రిపోర్ట్ కానీ, మొదలయార్ కమిటీ కానీ, కోటారి కమిషన్ కానీ, మెకాలే మినిట్స్ కానీ, వుడ్స్ డిస్పాచ్ కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి ఓల్డ్ బుక్లో. దాంట్లో సిలబస్ ప్రకారం దాంట్లో అడిగాడు. సాంకేతిక అంటే టెక్నికల్ స్కూల్స్, సాంకేతిక పాఠశాలలో అప్లైడ్ సైన్స్లో, అకాడమిక్ పాఠశాలలో ప్యూర్ సైన్స్లో శిక్షణ ఉండాలని చెప్పినటువంటి కమిటీ కమిషన్ ఏదైనా అడిగితే 100% సార్జెంట్ ప్లాన్ 1944 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మొదలయార్ కమిషన్ 52-53లో, కోటారి కమిషన్ 64-66, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 77. అంటే ఇక్కడ ఏంటంటే మనకి చెప్పింది సార్జెంట్ రిపోర్టు, వుడ్స్ డిస్పాచ్, మెకాలే మినిట్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇది కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. ఓకే, రైట్. ఈ క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి. కాగ్నేటివ్ డొమైన్ బెంజమిన్ బ్లూమ్ ఇచ్చాడు. నెక్స్ట్ భావావేశ రంగం రోజర్ బేకన్ ఇచ్చాడు. మానసిక చలనాత్మక రంగం ఎలిజబెత్ సింప్సన్ ఇచ్చాడు. ప్రాజెక్టు పద్ధతి కీల్ ప్యాట్రిక్ అని ఇచ్చాడు. సరికానిదన్నాడు. మరి కాగ్నేటివ్ డొమైన్ 1956లో వర్గీకరించింది బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, కరెక్టే కదా. నెక్స్ట్ భావావేశ రంగంలో మీకు ఎవరు గుర్తు రావాలి? డేవిడ్ ఆర్ క్రాత్వెల్ గుర్తు రావాలి. మరి ఇక్కడ ఇచ్చారు రోజర్ బేకన్ ఇచ్చాడు. ఈయనే తెలిసిపోతుంది కదా మనకు. అంటే ఇది కానిది, సరికాని జత అన్నాడు. కాబట్టి ఇది. ఇక మానసిక సైకోమోటర్ డొమైన్ అంటే ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. కీల్ ప్యాట్రిక్ అంటే వెంటనే ప్రాజెక్టు పద్ధతి పితామహుడు కీల్ ప్యాట్రిక్. ఓకే, కాబట్టి ఇలా బిట్ ఈజీ బిట్ ఇది మనకు. నెక్స్ట్ కీల్ ప్యాట్రిక్ ప్రకల్పనలను ప్రాజెక్టుని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఈ ప్రాజెక్టు పద్ధతిలో రకాలు చెప్పినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఎవరు చెప్పింది? కీల్ ప్యాట్రిక్ చెప్పాడు. మరి ఇంకెవరు చెప్పారు? స్టీవెన్సన్ కూడా చెప్పాడు. స్టీవెన్సన్ ఈ యొక్క ప్రాజెక్టు పద్ధతి రకాలు 2 అని చెప్పాడు. కీల్ ప్యాట్రిక్ మాత్రం 4 అని చెప్పాడు. దాదాపు ఇది ఈజీ పెట్టు. ఆన్సర్ ఇదే అవుతుంది. 6, 8, 2 అంటే స్టీవెన్సన్. ఓకేనా? మరి ఇది కాదు, ఇది కాదు, కాబట్టి 4 ఇది ఆన్సర్. ఎక్కువ మంది పిల్లలున్న తరగతి గదిలో విద్యార్థులను అభ్యసనలో పాల్గొనేలా చేయుటకు అనువైన బోధనా పద్ధతి ఏది అని చెప్పి ఇచ్చాడు. హిస్టారికల్ మెథడ్ చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పి ఇచ్చాడు. ఎక్కువ మంది తరగతి గదిలో ఎక్కువ మంది విద్యార్థులు అంటే ఏ బోధనా పద్ధతి అనువైనది అంటే చూడండి ఒకసారి. హిస్టారికల్ మెథడ్ అంటే చారిత్రక పద్ధతి చెప్తాం అనుకోండి, ఒక అర్ధగంట చెప్తే వింటారు. 1 గంట సేపు చెప్తే బోరు కొడుతుంది. అసలు ఇది కాదు, హిస్టారికల్ మెథడ్ కాదు. ఉపన్యాస పద్ధతి ఇక గంట సేపు చెప్పుకున్నప్పుడు పిల్లలకు నిద్ర వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయుడు దాంట్లో రకరకాలుగా మనం నాటకాలు వేయాల్సి వస్తుంది, దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది పిల్లల్ని. అన్ని రకరకాల ఉపన్యాస పద్ధతి 1 గంట కంటే ఎక్కువ చెప్పినాం అనుకోండి బోరు కొడుతుంది. అంటే పిల్లలకు ఈ లెక్చర్ మెథడ్లు చెప్తుంటే అర్థం కాదు ఒక్కొక్కసారి. దాంట్లో ఎంతో నైపుణ్యం ఉంటేనే పిల్లలు వినగలుగుతారు. ఓకేనా? ఇది కూడా కాదు. మరి ప్రకల్పన పద్ధతి అంటే విద్యార్థుల్ని 5 అంటే
5 or 6 మెంబర్స్ గ్రూప్ చేసి కొన్ని ప్రాజెక్ట్ ఇచ్చేసి ప్రాజెక్టులో నిమగ్నం అయ్యేలా చేస్తాం ఇక్కడ ప్రాజెక్టు పద్ధతులు. ఇక్కడ ఏమండు ఎక్కువ మంది పిల్లలు ఉన్న తరగతి గదిలో విద్యార్థులు అభ్యాసంలో పాల్గొనేలా చేయటకు అనువైన పద్ధతి ఏమిటి అన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఏమవుతుందంటే ఒక 50 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, దాదాపు 30 మంది లోపలనే ఉన్నారనుకోండి, మనం లెక్చర్ చెబుతుంటాం, ఒక టేబుల్ మీద ప్రయోగం చేసి చూపించి విద్యార్థుల ప్రశ్నలు అడుగుతూ ఉపన్యసిస్తూ ప్రదర్శన చేస్తూ విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నింపవచ్చునండి. మరి ప్రాజెక్టు పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర సరిగా ఉండదు, అవునా కదా, విద్యార్థి పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాదు ప్రకల్పన పద్ధతి. అంటే ఏ పద్ధతి ఆన్సరు? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యునెస్కో ప్లానింగ్ మిషన్ నిపుణుల సిఫారసు మేరకు ఒకేసారి ప్రయోగశాలలో పనిచేయటకు వీలయ్యే విద్యార్థుల సంఖ్య. డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల, బహుళార్థక ప్రయోగశాల మనకు ఉంది. నెక్స్ట్ యునెస్కో ప్లానింగ్ కమిషన్ సూచన మేరకు ఎంతమంది విద్యార్థులు అంటే 20, 35, 30, 42. ఈజీగా చూడండి ఒకసారి, ఎక్కడైనా మనకు 45 కానీ 42 కానీ ఇలా ఉన్నటువంటి ప్రయోగశాలలో ఏర్పాటు చేయడానికి విద్యార్థుల సంఖ్య మనకి ఇస్తాడు. బహుళార్థక ప్రయోగశాల కావచ్చు, యునెస్కో ప్లానింగ్ కావచ్చు, డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల కావచ్చు. అంటే ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది? యునెస్కో ప్లానింగ్ నిపుణుల మేరకు ఏంటి ఆన్సర్ ఏంటి? 42 మంది విద్యార్థులు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ దాదాపు మన డిఎస్సిలో ఈజీ బిట్లు ఇచ్చాడండి, కానీ కొన్ని టఫ్ ఇచ్చాడు. అవి కూడా క్లాస్ 2లో మనకు 20 బిట్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 21 నుంచి 40 వరకు మనం డిస్కస్ చేస్తాం మళ్ళీ. ఓకే రైట్, చూద్దాం. ఇక చూడండి, దత్తాంశాల నుండి పరికల్పన. పరికల్పన అంటే ఏంటి? హైపోథసిస్ అంటాం మనం, ఓకేనా. అంటే ఇది పరికల్పననే మనం ఏమంటాం అంటే ప్రాకల్పన అని కూడా అంటాం, హైపోథసిస్ అంటాం. పరికల్పనను రూపొందించడం, ఈ లక్ష్యానికి ఆబ్జెక్టివ్, ఈ లక్ష్యానికి చెందిన స్పెసిఫికేషన్, స్పష్టీకరణ అని ఇచ్చాడు. నాలెడ్జ్ వినియోగము, అవగాహన, నైపుణ్యం అని ఇచ్చాడు. మరి మనకున్న జ్ఞానం అంటే ఏంటి? మనకున్న స్పెసిఫికేషన్ అన్నాడు, స్పష్టీకరణ. జ్ఞానం అంటే రీకాల్, రికగ్నిషన్, ఈ రెండే వచ్చేస్తాయి. అవగాహనకి ఏమొచ్చేస్తాయి? ఈసిఐ, ఈసిడిటి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కానీ, క్లాసిఫికేషన్ కానీ, ఐడెంటిఫై ద రిలేషన్షిప్ కానీ, నెక్స్ట్ ఈ అంటే ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎర్రర్స్ కానీ, ఓకే, డిస్క్రిమినేట్ కానీ, ట్రాన్స్లేట్ కానీ, ఇవన్నీ కూడా ఏమంటే అవగాహన సంబంధించినటువంటి. కానీ ఎనాలసిస్ కానీ, ప్రిడిక్షన్ కానీ మనకున్నటువంటి, రీజన్స్ కానీ మనకున్నటువంటి, నెక్స్ట్ జనరలైజేషన్ కానీ, నెక్స్ట్ హైపోథసిస్ ప్రాకల్పన, ఇలాంటి మొత్తం కూడా దేని కిందకి వస్తాయి అంటే వినియోగం కిందికి వస్తాయి. ఓకే, మరి నైపుణ్యం అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి మనకున్నటువంటి దాంట్లో, మ్యానిపులేషన్ స్కిల్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఉంటాయి మనకున్నటువంటి దాంట్లో. ఇంకా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో అభివ్యంజన నైపుణ్యం, ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఉంటాయి, రిపోర్టింగ్ స్కిల్స్ ఉంటాయి మనకు. ఇవన్నీ ఇది కాదు, ప్రజెంట్ పరికల్పన ఇచ్చారు కాబట్టి వినియోగము. ఓకే రైట్, ఇవి దీనికి ఉన్నటువంటి మనం 20 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. 21 నుంచి మరి క్లాస్ 2లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ 21 నుంచి మరి 40 వరకు. అంటే ఇక్కడ మనకు మీకు జూన్ 9th రోజు 121 నుంచి 160 వరకు ఇచ్చాడు బిట్స్. మనం 121 నుంచి 140 వరకు డిస్కస్ చేసాం. 141 నుంచి 160 వరకు క్లాస్ 2లో డిస్కస్ చేసుకుంటాం మళ్ళీ. ఓకే, కాబట్టి ఎలాంటి బిట్స్ వచ్చాయో ఒకసారి చూసారు కదా. కాబట్టి ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడతాయి ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు. ఓకే, ఇలాంటి బిట్స్ ప్రకారం రేపు మరి డిఎస్సి ఉంటుంది, తెలంగాణలో కూడా డిఎస్సి రాబోతుంది. ఏపీ వాళ్ళకి అక్టోబర్ 15 నోటిఫికేషన్, తర్వాత డిసెంబర్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈసారి ఎలక్షన్ల వరకు అయితే 3 డిఎస్సీలు అని చెప్పి ఏపీలో చెప్పడం జరిగింది. తెలంగాణలో మెగా డిఎస్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలా అడుగుతున్నారు ఏంటని చెప్పి ఇప్పటి నుండే ఒక ప్రీ ప్లాన్తో చదువుకుంటూ పోతే సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.